మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్లో ఎఫ్సిడిఏలో మన గ్రీన్ ఫీల్డ్ రోడ్ 330 ఫీట్ రోడ్ ఇది రతన్ టాటా రోడ్ అనేది మనం చూపించాము. ఇక్కడ మనం చూస్తే లైట్ గ్రీన్ కలర్లో ఉందన్నమాట. ఇది దీనికి నేను ఇందాక కూడా ఏంటంటే ఇక్కడ సంపద సృష్టి అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రజెంటేషన్ ఒక కెనడా కంపెనీ కూడా చేయటం జరిగింది. దీనికి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనమాట. అయితే దీని మోడల్ 1లో ఏంటంటే 1 కిలోమీటర్ అటు సైడ్ ఇటు సైడ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ ద్వారా 10 acres 4 acres ఇట్లా చేసుకుంటూ వచ్చేసి దీన్ని గవర్నమెంట్ ఫ్యూచర్లో యాక్షన్ చేయబోతుంది అనమాట. దీని ద్వారా డబ్బులు మనకి దీనికి సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి. దాన్ని అందుకనే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నౌ ఈజ్ ఫోకసింగ్ ఆన్ రతన్ టాటా 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్. అది ఒకటి ఏంటంటే అది మన 2 ఫేసులుగా డెవలప్ చేస్తున్నారు. ఒకటి రేవడియాల నుంచి మీర్ఖాన్పేట నుంచి 2వ ఫేజ్లోకి వచ్చేదానికి ఆకుతోటపల్లి అమన్గల్లో ఈ 2 ఫస్ట్ ఫేజ్లో డెవలప్ చేస్తుంది రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట. ఇక్కడ నేను చెప్పాను కదా 1 కిలోమీటర్ బోత్ సైడ్స్. ఈ 330 ఫీట్ రోడ్డు ఇదైతే దీనికి ఆ సైడ్ 1 కిలోమీటర్ ఇటు సైడ్ 1. ఇంకో మోడల్ ఏంటంటే 500 మీటర్స్ తీసుకుంటున్నారు, 1/2 కిలోమీటర్స్. అది 500 మీటర్స్ తీసుకుంటున్నారా 1 కిలోమీటర్ తీసుకుంటున్నారా అనేది ఇంతవరకు అయితే తెలియదు, పూర్తిగా డిసైడ్ కాలేదు. కానీ తీసుకోవడం అనేది గ్యారెంటీ. ఆల్ అలాంగ్ 330 ఫీటు అటు సైడ్ ఇటు సైడ్ ల్యాండ్ తీసుకొని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకొని దాన్ని డెవలప్ చేసి మళ్ళీ ఆక్షన్ మనం చూసాము. మోకిలాలో కానీ ఏ విధంగా ఆక్షన్లో కానీ అట్లనే గుడ్వెల్లో కానీ ఆక్షన్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏ విధంగా ఎంత రేట్స్కి పోయినాయి అనేది. అంటే నేనేది ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉండబోతుంది అనేది నేను ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ సమ్ క్లారిటీ. ఇంకోటి కూడా నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనము సంపద సృష్టించే ఎక్కడ బయర్స్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనేది ఒక చిన్న చెప్పాను. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ అక్కడ మీకు 20,000 ఆ ప్రాంతంలో ఉంటేనే మీరు చేయండి. ఏది ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ బేస్డ్ ఆన్ అగైన్ సమ్ క్రైటీరియా ఐ టోల్డ్, సమ్ కండిషన్స్, సమ్ ప్రికాషన్స్ ఐ టోల్డ్. సేమ్ రీజనల్ రింగ్ రోడ్ తరపు కూడా ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ డెవలప్మెంట్ గ్రోత్ కారిడార్ కూడా ఉండబోతుంది. ఏది రీజనల్ రింగ్ రోడ్ అటు 1 కిలోమీటర్ కానీ లేకపోతే అటు 500 మీటర్స్ కానీ ఇటు ఓవరాల్కి అయితే 500 మీటర్స్ అటు ఇటు ఇచ్చారు. ఇంక దీనికి కూడా అదే విధంగా ఉండబోతుంది అనుకుంటాను. గ్రోత్ కారిడార్ ఫ్రీ జోన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది రీజనల్ రోడ్ పక్కన. అట్లనే ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయో రీజనల్ రింగ్ రోడ్ బేస్లో అక్కడ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో చూసుకుంటే రేడియల్ రోడ్ బేస్కి చూసుకొని ఎంప్లాయ్మెంట్ జోన్ బేస్ చూసుకొని ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడైనా కానీ లాస్ట్ మనకి హిస్టరీ తీసుకుంటే ఎర్రగడ్డలో రోడ్డు ఫెసిలిటీ ఉంది, అదే కొండాపూర్లో రోడ్డు కన్నా అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇక్కడ ఒక 20 years బ్యాక్ 20 years బ్యాక్ ఎర్రగడ్డలో 2,000 సుమారుగా స్క్వేర్ యార్డ్ ఉంటే కొండాపూర్లో అడవుల్లో 1,000 కూడా లేదు. ఇప్పుడు చూడండి రేటు ఇక్కడ 2 lakhs ఉంటే అక్కడ 1.5 2 ఆల్మోస్ట్ అక్కడ కూడా 2 lakhs ఉంది. అంటే ఎంప్లాయ్మెంట్ జోన్స్కి మోర్ ప్రిఫరబుల్ అన్నమాట. ఎక్కడ మంచి అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కంపేర్ టు యువర్ రోడ్స్ అనమాట. అది మనం గ్రహించి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే డెఫినెట్గా మంచిగా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా చాలా స్టడీ చేయండి. మీరు ఎక్కడైనా మీ ఇష్టం వచ్చిన చోట చేసుకోవచ్చు. స్టడీ చేయండి, జోన్ చూసుకోండి, కనెక్టివిటీ చూసుకోండి, డెవలప్మెంట్ చూసుకోండి, ఫ్యూచర్లో ఏ డెవలప్మెంట్. అట్లనే జాగ్రత్తలు కూడా గమనించండి. ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, ఎక్కడెక్కడ జోన్స్ ప్రాబ్లమ్స్ కన్జర్వేటివ్ జోన్లో నేను ఇందాక చెప్పాను. కన్జర్వేటివ్ జోన్లో ఇది అగ్రికల్చర్ జోన్ యూ కెనాట్ కన్స్ట్రక్ట్. అట్లనే పెరి అర్బన్ జోన్లో యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ద హౌస్ ఓన్లీ 25% ఆఫ్ ది ల్యాండ్ ఓన్లీ యూ కెన్ యూటిలైజ్. అందుకని చాలామంది కూడా అంటే 111 కొనుక్కొని చాలామంది ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా రేట్లు పెరిగినాయి వెళ్ళి. అట్లనేం కాదు, రేట్లు అనేది పెరుగుతాయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చాలామంది నెగిటివ్గా అరే ఇన్వెస్ట్మెంట్ అయితే ఎవడు భూమి కొనుక్కున్నోడు కానీ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినోడు కానీ మునిగిపోయింది లేదు. అంటిల్ అన్లెస్ ఎక్కడేంటంటే ఏం చూసుకోకుండా స్ట్రక్ అవుతారు కొంతమంది. స్ట్రక్ అయ్యారు, అది మాత్రం వాస్తవం. ఆ స్ట్రక్ అవ్వకూడదు. కరెక్ట్ సలహాతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కష్టమైన పని. డెఫినెట్గా మనం 10 ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి అన్నీ కరెక్ట్గా ఉండాలని ఉండవు. మీరు ఎంత స్టడీ చేసినా కానీ
the probability of reducing investment risk is very much important. అందుకని ఏంటంటే మీరు అది చూసుకోండి. అప్పుడు ఏంటంటే ఒకరు చేసాకన్నా ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకున్నారనుకోండి, యూ విల్ హ్యావ్ ఏ గుడ్ కంట్రోల్ ఓవర్ ద ప్రాపర్టీస్ ఆ ఏరియాస్ అన్నమాట. అందుకని అంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేయటం, నలుగురు చేయటం అనేది చాలా కూడా అది కూడా ఒక ఆప్షన్ అనేది మీరు గ్రహించండి. ఇప్పుడు ఏంటంటే ఇటువంటి దాంట్లో లేకపోతే కొంచెం కమర్షియల్ రియల్ ఎస్టేట్ వాటిల్లో సిఆర్ఈ అటువంటి ప్రాంతంలో కూడా మనం చేయొచ్చు. సూట్ రూమ్స్ అట్లా తిరుపతిలో కానీ ఇక్కడ కూడా వస్తున్నాయి సూట్ రూమ్స్. వాటిలో ఏంటంటే కంటిన్యూస్గా రెగ్యులర్గా ఇన్కమ్ ఉంటుంది, లైక్ స్పెషల్ లైక్ పెన్షన్. ఆ విధంగా ఏంటంటే మనకి ఒక ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ రావాలి అనుకున్న వాళ్ళకి, టెన్షన్ లేకుండా బతకాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి ఆప్షన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. వాళ్ళు దే డోంట్ బాదర్ అబౌట్ ద మల్టిప్లికేషన్ షార్ట్ పీరియడ్. దే గో పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, కంటిన్యూస్ రెగ్యులర్ పేమెంట్ ఉండాలి, రిస్క్ ఉండకూడదు. అదొక కాన్సెప్ట్. కొంతమంది ఏంటంటే కొంచెం రిస్క్ అయినా కానీ మల్టిప్లికేషన్ కావాలి, వితిన్ 1 year 2 times కావాలి. ఈ విధంగా ఉన్న వాళ్ళకి డిఫరెంట్ అంటండి. అట్లా అందుకని నేను చెప్తాను. కొంతమంది అంటారు యూట్యూబర్స్ కూడా ఏంటంటే కొంతమంది వాళ్ళ సెల్ఫిష్ వాళ్ళ దగ్గర ఫామ్ ల్యాండ్స్ ఉంటే ఫామ్ ల్యాండ్సే కొనండి, మిగతాయి బ్యాడ్ అనుకో చెప్తాను. కొంతమంది ఏమో అంటే ఏది బ్యాడ్ కాదండి, అన్నిట్లో మంచిది. నేను ఉన్నాను అనుకోండి, మంచి ఎంప్లాయీకి ఎప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ వీళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండే వాళ్ళకి అపార్ట్మెంట్స్ బెస్ట్ నేను చెప్తాను. ఈవెన్ ఐ వాజ్ ఇన్ జాబ్, ఐ వాజ్ ఇన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఐ వాజ్ హ్యావింగ్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 5 to 6 అపార్ట్మెంట్స్. నాకు ఈజీ లోన్ తీసుకుంటాము, బికాజ్ దానిలో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లెస్ రిక్వైర్డ్ ఇన్ ద అపార్ట్మెంట్స్. అట్లానే అది అయిపోయిన తర్వాత ఇంకోటి అమ్ముకోవటం, లేకపోతే ప్రావిడెంట్ ఫండ్లో నుంచి తీసుకొని మనం చేయటం అట్లా చేసాము. అప్పుడు అది వేరే విషయం. అది అందరికీ సూటబుల్ కాదు. ఏ ఇన్వెస్ట్మెంట్ అది అందరికి సూటబుల్ కాదు. ఎవరికి ఏది సూటబుల్ అనేది వాళ్ళ యొక్క అనాలైసిస్ ఉండాలి, లేకపోతే ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉండాలి. ఒకసారి మీట్ అయ్యి ఫోన్ల ద్వారా అవ్వండి. మీకు మంచి గైడెన్స్ ఉండాలి, ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ గైడెన్స్ ఉండాలి. మార్కెట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. అందుట్లో ఏం లేదు. మనకి డబ్బులు కోట్ల రూపాయలు పెట్టేటప్పుడు ఒకసారి కలిస్తే తప్పలేదు. మీ అంతటి మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, దట్ ఈజ్ మోర్ గ్రేట్. మీరంతా మీరు ఇన్వాల్వ్మెంట్ చేసుకున్నారు, లీగల్ కానీ లీగల్ వెరిఫికేషన్ కానీ ఫిజికల్ వెరిఫికేషన్ కానీ, మీరు రెగ్యులర్గా మానిటరింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది, మీకు ఏజ్ ఉంది, ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది నాకు సూటబుల్ కావాలని నా ఫ్రెండ్కి సూటబుల్ అవ్వాల్సిన పని లేదు. ఇది నాకు సూటబుల్ అయితే మా అన్నయ్యకి సూటబుల్ కావాలి, ఇది నాకు సూటబుల్ అయితే మా ఫాదర్కి సూటబుల్ అవుతుంది. ఎవరి ఏజ్ని బట్టి కూడా ఒకటి ఉంటుంది. మీరు ఎక్కడ ఉండారు అనే దాన్ని బట్టి ఉంటుంది, సూపర్విజన్ బట్టి ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఏంటంటే మీరు నెగిటివ్గా పోతే అసలు ఎక్కడైనా ఎక్కువ మంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్టక్ అయిన వాళ్ళు, వాళ్ళకు ఇబ్బంది వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఎక్కువ మంది అంటే ఏ నాలెడ్జ్ లేకపోయినా కానీ ఏదైనా చెప్తున్నప్పుడు ఏంటంటే పూర్తిగా కూడా అవగాహన లేనప్పుడు కూడా ఏంటంటే మనకి నెగిటివ్ అనిపిస్తుంది వాళ్ళకి మనం చెప్పేది. అందుకని ఏంటంటే పూర్తి అవగాహనతో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎవడు నష్టాల్లో పోలేదు, అది మాత్రం గ్యారంటీ. ఎవరైనా ఒకళ్ళని చూపించండి 10 years బ్యాక్కి ఇప్పుడు కొన్న వాటికి ఇప్పుడు వాటికి తేడా. మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అది ఇంపార్టెంట్. Okay, anyway, I given my presentation regarding the regional ring road and investment opportunities and different sectors and different rates also. That definitely is going to be help you in taking a good decision. Take a good decision always. There's nothing wrong because ఎందుకంటే you take a lot of pain to earn the money, especially the employees. Businessmen, some good people, they're earning, that is different. But the employees, only the fixed income, that is very, very difficult actually to invest it. If one mistake if we doing, it is lifelong regret we have to do it. చాలా కష్టం, మన కష్టం అనిపిస్తుంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో. అందుకని ఏంటంటే మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లాభాలు పొందాలి అని ఆశిస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న స్తబ్దత అనేది ఇంకా ఒక 6 months ఉండొచ్చు అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పుడు ఏది మనం కరెక్ట్గా జడ్జిమెంట్ చేయలేము. మనకి ఏది మనం కోరుకోం, కానీ ఏదన్నా ఒక వారు కానీ ఏదైనా వచ్చిందని ఎవరు ఏం చేయలేము. అట్లనే మన అంతకుముందు కోవిడ్ వచ్చింది, ఎవరైనా చేయగలిగామా? ఎవడో ఏం చేయలేము. కానీ నార్మల్ సినారియోలో ఆ సిచ్యువేషన్ కాకుండా నార్మల్ సినారియో మనం చెప్పేది వ్యాలిడ్, ఆ సిచ్యువేషన్స్కి వ్యాలిడ్ కాదు. ఐఎమ్ టెల్లింగ్ అగైన్, దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ ద ఎవ్రీథింగ్ నార్మల్ సినారియో. అండ్ హైదరాబాద్ ఈజ్ డెవలపింగ్ కంపేర్ టు అదర్ సిటీస్ better. And FIS are coming.
Why this one question I'll ask him. Why HMR is extended up to beyond the regional ring road? Because government able to generate the money by way of taxes, by way of different revenues able to generate. Because DTCPలో ఉన్న రెవెన్యూ గవర్నమెంట్కి హెచ్ఎండిలో కన్నా, అట్లానే హెచ్ఎండిలో ఇంకా తక్కువ జిహెచ్ఎంసీకి. అర్థమైందా ఇప్పుడు మనకి? ఇట్లా ఇప్పుడు డిటీసీపీలో రెవెన్యూ తక్కువ ఉంటుంది గవర్నమెంట్, దానికన్నా కొంచెం ఎక్కువ హెచ్ఎండీలో ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఇంకా జిహెచ్ఎంసీలో ఉంటుంది. మీకు అంతకుండా చూసుకుంటే కూడా లాస్ట్లో కూడా ఏంటంటే ఐ థింక్ లాస్ట్ 2023 and 24 I think this has given more than 1,000 crores of rupees for the Hyderabad. This has given us I think 600 crores like that. Exact figures I don't know, don't mistake me, but you can analyze it. అంటే అందుకని ఏంటంటే దే వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ హెచ్ఎండిఏ లిమిట్స్, అది కారణం. అట్లనే జిహెచ్ఎంసీ లిమిట్స్ అప్ టు అవుటర్ రింగ్ రోడ్, దట్ ఈస్ కారణం. బికాస్ దే వాంట్ టు, గవర్నమెంట్ వాంట్స్ టు జనరేట్ ద రెవెన్యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.